శ్రీ కాశీబుగ్గ టెంపుల్, శ్రీ మురళీ మనోహర స్వామి టెంపుల్కి ఇది అటాచ్ అయ్యింది. ఇది పవిత్ర ముచ్చుకుంద నది తీరం గల దేవాలయం. వందలు వేల సంవత్సరాలు కాదు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి అలా స్వయంభూ లింగాన్ని అభిషేకిస్తూనే ఉన్నాడు ముచ్చుకుంద స్వామి. ఎందరో మునులు, ఋషులు, భక్తుల సందర్శనతో ఒక వెలిగిన ఈ దివ్యక్షేత్రం తర్వాతి కాలంలో ఏర్పడిన కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఆలయం జీర్ణావస్థకు చేరుకోగా ఆలయ ట్రస్టీ కొందరు స్థానికుల సహాయంతో తిరిగి ఈ ఆలయాన్ని పునర్వైభవం తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఇది పుణ్యక్షేత్రానికి సంకేతం. పవిత్ర ముచ్చుకుంద నదిని మూసి మురికి కాలువగా మార్చిన పాపం మాత్రం మనదే. వీరభద్రుడి శిల్పశైలి మాత్రం కాకతీయుల నాటిగా కనిపిస్తుంది మనకు. ఇది ఆధునిక కాలంలో కట్టించిన మరాఠా స్టైల్ ఒక గోపురం. ఎదురుగా మనకు నాగబంధం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ భక్తులు వారి కోరికలు నెరవేరాలని ఈ రావి చెట్టుకి ముడుపులు కట్టుకునే ఆనవాయితీ అనాదిగా ఇక్కడ వస్తుంది. ఇటువైపు స్వామివారి కళ్యాణోత్సవం కానీ అన్నప్రసాదాల కోసం ఏర్పాటు చేసిన స్థలం ఇది. స్వామివారి కళ్యాణోత్సవం అని అదంతా ఇక్కడ జరుగుతుంది. అన్నపూర్ణాదేవి వద్ద శివుడు భిక్షాటన చేయుచున్న సుందర దృశ్యమాలిక ఈ ఆలయంలో మనం చూడవచ్చు. అన్నప్రసాద వితరణ కేంద్రం, రాజగోపుర దర్శనం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 2 రాజగోపురాలు. మొదటిది హరికి, రెండవది హరుణకి. రెండవ రాజగోపురానికి నాగేంద్రుల వారి నాగబంధం చాలా అద్భుతంగా ఉంది. దాని కిందనే ఇక్కడ మునులు, ఋషులు తపస్సు చేసుకున్న దానికి గుర్తుగా వారి విగ్రహాలు. మొదటి దానిపై కింద దశావతారాలు, ఆ పైన విష్ణుమూర్తి, అలా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇది యాగశాల. కాశీబుగ్గ దేవస్థానం యాగశాల ఇది. ఇది అన్నప్రసాద వితరణ కేంద్రం. మన ఆలయం పక్కనే ఉంటుంది. నమస్కారం అండి. ఓం నమః శివాయ.
నా పేరు విజయ్ కుమారు. నేను ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తుంటా. ఇక్కడ ఈ గుడి నుంచి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనేనండి. ఇది దగ్గర 200-300 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. అప్పుడు ఎప్పుడు ప్రాణమట్టం మీద నీళ్ళు వస్తూనే ఉంటాయి, అభిషేకం అయితేనే ఉంటుంది. అప్పుడు శివభక్తులు మళ్ళీ వైష్ణవ భక్తులు మేము గొప్ప అని కొట్లాడుతుండే కదా. అయితే ఇద్దరు సమానమని ఆ గోపురాలు కట్టారు. ఒకటి వైష్ణవ గోపురం, ఒకటి శివ గోపురం. ఇద్దరు కూడా సమానమే అని చెప్పి వైష్ణవ గోపురం మీదకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, శివునికి అభిషేకం అవుతుంది. ఆ వైష్ణవ గోపురం కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చి శివునికి అభిషేకం అవుతుంటుంది నిరంతరం. అయితే సమానమని ఆ టైంలో చూపించారు. ఇక్కడ ఎట్లుందంటే అప్పుడు సాధులు అఘోరీలు ఎక్కువ తపస్సు చేసుకుంటుంటుంది. వాళ్ళు తపస్సు చేస్తారు కాబట్టి అభిషేకం చేయనికే ఉండదు కాబట్టి ఈయనకు ఏం తక్కువ కావద్దు అన్నట్టు ఈ యొక్క లీలది స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఆయనకు నిరంతరం అభిషేకం అయితేనే ఉంది. అన్ని సంవత్సరాల నుంచి అయితేనే ఉంది అభిషేకం. ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళు అభిషేకమైన నీళ్ళు ఎవరైనా హెల్త్ బాగా లేకపోతే తాగిరనుకో వాళ్ళ హెల్త్ మంచిగా అవుతుంది అని చెప్తే యూజ్ చేసిన వాళ్ళు భక్తులు వచ్చి మరీ చెప్పారు ఇట్లా ఉందని, మంచిగా మాకు ఇట్లా మంచిగా అయింది అదేందని చెప్పారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు? చాలా బయటికి కూడా వస్తారు. ఇప్పుడు ముంబైకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి 24 ఛానల్లో వాళ్ళు వచ్చి ఇది తీసి చూపిస్తే అక్కడికి నీళ్ళ కోసం వచ్చారు. మహారాష్ట్రకి వెళ్ళి అక్కడికి నీళ్ళకి వెళ్ళి వచ్చి తీసుకొని నీళ్ళు యూజ్ చేసారు వచ్చి తీసుకొని. నెలకోసారి శివపార్వతి కళ్యాణం అవుతుంది. కొత్త యువ గారు వచ్చారు, శర్మ గారు. అయితే ఆయన వచ్చినప్పటి నుంచి ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారు. మంచిగా నెలకోసారి శివపార్వతి కళ్యాణం అవుతుంది, రుద్ర హోమం అవుతుంది, ప్రతి సోమవారం అన్నప్రసాదం అవుతుంది. 18 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం కంటిన్యూ ప్రతి సోమవారం చేస్తున్నాం. లాక్డౌన్ అయితే డైలీ ప్రసాదం చేసి లాక్డౌన్లో డైలీ చేసి నీలపూర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కూడా పంపించాం ఈ గుడి నుంచి ప్రసాదం. ఈ నీళ్ళతో అందరికి మంచిగా కావాలని ఈ నీళ్ళతో తయారు చేసి అందరికి ప్రసాదం పంపిణీ చేసి ఇక్కడ ఇంకా ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ? శ్రావణంలో శివ పార్వతి పల్లకి సేవ వెళ్తుంది. శ్రావణ మాసంలో లాస్ట్ వారంలో శివ పార్వతి పల్లకి సేవ వెళ్తుంది. మళ్ళా 121 నైవేద్యం ఉంటుంది. శివరాత్రి తెల్లారి కూడా పట్టు వస్త్రాలు పెడతారు ఆయన. గవర్నమెంట్ డిపాజిట్ నుంచి ఇప్పుడు శ్రీనివాస్ శర్మ గారు ఉన్నారు కదా, ఆయన తల మీద డోల్తోటి మొత్తం సన్నాయిలతోటి తీసుకొని పట్టు వస్త్రాలు ఆయన సమర్పిస్తారు. ఆ రోజు 121 నైవేద్యం ఉంటుంది అది కింద మొత్తం భక్తులకు. 8 నుంచే ప్రసాదం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క ఉన్న వాళ్ళు వచ్చి 8 నుంచే వాళ్ళు ప్రసాదం గ్రహణం చేస్తారు. అది కార్తీక మాసంలో కూడా బాగా ఎక్కువ బాగా అవుతుందండి. కార్తీక మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క విధమైన అలంకరణ ఉంటుంది. మొత్తం కార్తీక మాసం మొత్తం ప్రతి సోమవారం భస్మహారతి కూడా ఉంటుంది. ప్రతి సోమవారం భస్మహారతి ఇక్కడ లింగంకి ఉంటుంది. ఓకే. అది ఏ టైంలో ఉంటుంది? అది భస్మహారతి మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది, మరి నైట్ లో 9 గంటలకు ఉంటుంది భస్మహారతి. ప్రతి సోమవారం ఉంటుంది. ఇది శివరాత్రి కూడా చేస్తారు. శివరాత్రి రాత్రి అంతా రుద్రాభిషేకం. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఆ టైం నుంచి నైట్ మొత్తం రుద్రాభిషేకం చేసుకుంటూ అభిషేకాలు, మాస శివరాత్రి కూడా చేస్తారు. అందరితోటి అభిషేకం చేపిస్తారు. పండుగ ఉంది జనాలు ఎక్కువ దూరంకి వెళ్ళి చేపించకుండా మరి దగ్గరకు పోయి అభిషేకాలు చేసుకుంటూ రావచ్చు. అదొకటి మంచిగా మాస శివరాత్రి కూడా చేస్తారు ఇక్కడ. జై ఓం నమ శివాయ. మనం ఇప్పుడు ఒకసారి ఆలయంలోకి వెళ్దాం. మన చుట్టూ ఎన్నో అద్భుతాలను మన కోసం సృష్టించాడు దేవుడు. కేవలం వాటిని మనం గమనించాలి అంతే, వాటిని ఆస్వాదించాలి. ఆ సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమశివుడిని సేవించుకోవాలి, అంతే మనం చేయగలిగేది. ఆలయం లోపల ఆ గంగమ్మ మువ్వల సవ్వడులు తప్ప ఏమీ వినిపించవు. అక్కడ ధ్యానం చేసుకోవాలనుకునే వారికి సరి అయిన ప్రదేశం అది. ఇక్కడ కాశీబుగ్గ శివాలయం పక్క నుండి ఈ పక్కన వెళ్తే మనకు ఇది వస్తుంది, ఒక స్వయంభువ విష్ణుకుండం ఒకటి ఉంది. పంచగంగా అంటారు దీన్ని. ఆలయంలో పైభాగంలో విఘ్న వినాయకుడు, కాళికాదేవి విగ్రహాలు 2 ఇక్కడ పెట్టారు భక్తులు పూజించుకోవడం కోసం. నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం పూజారి గారు వచ్చే వరకు
సర్పాలు లింగమూర్తిని చుట్టుకొని ఉంటాయంట. అందుకే రెండో గోపురంపై నాగబంధం. స్వయంభూ కాశీబుగ్గ దేవాలయం గర్భగృహాలయంకి వెళ్తున్నాం మనం. ఇక్కడ సృష్టి ఆది నుంచి ముచ్చుకుందుడు మన సదాశివుడికి అభిషేకం చేస్తున్నాడు. ఇక్కడ ఈ అద్భుత దృశ్యం మనం చూసి తినవలసి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కానీ ఆ సర్పాల వల్ల ఇప్పటి వరకు ఏ భక్తులకు కానీ పూజారికి కానీ ఇబ్బంది కలగలేదని అక్కడి వరకు చెప్తున్నారు. ఇప్పుడు మనం విష్ణుకుండంగా పిలుచుకునే ఆ పంచగంగ నీటి ఊట క్షేత్రాన్ని దర్శించుకుందాం ఒకసారి. శైవ క్షేత్రాలలో మొదట నందీశ్వరుడి అనుమతి తప్పనిసరి. ఆహా, అద్భుత దృశ్యం. జీవితం ధన్యమైంది. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ. ఇక్కడ ఆ మునీశ్వరుడు ముచ్చుకుందులతో పాటు స్వయంగా భక్తులు కూడా స్వామివారికి అభిషేకాలు జరుపుకోవచ్చు. ఓం నమస్తే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ గుణాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ గంగామాత, ఇటువైపు పార్వతీ తనయుడు విఘ్న వినాయకుడు తీసుకుంటూ పార్వతీ పరమేశ్వరులు. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రారం సదా